హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నాకు కొంతమంది పేషెంట్స్ ఫోన్ చేసి ఒక దాని గురించి డౌట్ ఉంది, దాని గురించి క్లారిఫై చేయమని అడుగుతున్నారు. ఈ డౌట్ చాలా మందికి మేబీ ఉండవచ్చు, లేదా తెలియక ఇబ్బంది పడవలసిన ఉద్దేశం కొద్ది ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఏంటి అంటే, అంగం పైన వెంట్రుకలు ఉండడం వల్ల ఏమైనా నష్టమా, వెంట్రుకలు అధికంగా ఉంచుకుంటే అంగ సమస్యలు ఏమన్నా వస్తాయా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అంగం పైన వెంట్రుకలు ఉంచుకోవడం వల్ల అంగ సమస్యలు అయితే వచ్చే అవకాశం లేదు, 100% లేదు. అయితే అంగం మీద అటువంటి ఆ చుట్టూ వెంట్రుకలు ఉంచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని రకాల ఇబ్బందులు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏంటి అవి అంటే, ముందుగా అధికంగా పెంచుకోవడం వల్ల అక్కడ చెమట శరీరం తత్వం ఉన్న వాళ్ళు అక్కడ అధికంగా చెమట చేరి ఎలర్జీ, ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అయ్యి అది అంగం మీదకి కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంగం ముడుచుకొని ఉన్నప్పుడు కానీ, స్తంభించినప్పుడు కానీ ఆ వెంట్రుకలకు తాకి ఉంటుంది. కాబట్టి అక్కడ నుంచి ఆ తడి అనేది అంగానికి వ్యాపించడం, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది అంగానికి కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇచ్చింగ్, దురద, కురుపులు లాంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నేను ఇచ్చే సజెషన్, వాటిని ఎంతవరకు అయినా సరే క్లీన్ గా చేసుకొని నీట్ గా ఉంచుకోవడం వల్ల అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఎలాంటి ఎలర్జీస్, ఇచ్చింగ్స్, ఎందుకంటే అంగానికి చుట్టూ కూడా శుభ్రత అనేది చాలా అవసరం. కేవలం అంగం శుభ్రత ఒకటే కాదు, చుట్టూ శుభ్రత కూడా చక్కటి అవసరం మనకు ఉంది. కాబట్టి ఆ శుభ్రతను మనం ఎంతవరకు అయితే మెయింటైన్ చేస్తావో దాని వల్ల కలిగేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఎలర్జీలు కానివ్వండి, అవి అంగానికి అంటుకోకుండా ఉంటుంది. దీనివల్ల దురద పెట్టడము, మంట పెట్టడం, గోకడము, పుండ్లు అవ్వడము, గసికరడం, ఇలా ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆ సమస్య అనేది పెద్దగా అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఓకేనా? కాబట్టి సాధ్యంత వరకు అక్కడ ఉన్నటువంటి హెయిర్ ని రిమూవ్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. కాబట్టి కాకపోతే ఈ పెంచుకునే అవకాశం అంటే పెంచుకునే అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం అంగ సమస్యలు దానికైతే రావు. కొన్ని సందర్భాల్లో ముడుచుకుపోయినప్పుడు ఏమైందంటే ఆ వెంట్రుకలు కూడా అంగం లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల ఈ వెంట్రుకలకు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కానివ్వండి, తడి కూడా అంగం లోపలికి వెళ్ళిపోయి శిష్ణానికి చిన్న ఇన్ఫెక్షన్స్, దద్దులు, దురదలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం వల్లనే మనం చక్కటి ఫలితాలను, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ పొందకుండా ఉంటాము. సో ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి. చాలా మందికి ఇలాంటి చిన్న డౌట్స్ ఉన్నా లేదా తెలిసినా తెలియకపోయినా వీటిని పెద్దగా పట్టించుకోరు. అలాంటి పట్టించుకొని వాళ్ళు ఇలాంటి చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైం కూడా, ఆ సమయం, ఆ సమస్యలకు అవకాశం కూడా ఇవ్వకుండా ఈ విధంగా చేసుకోండి, ఎలాంటి సమస్యలు రావు. ఓకే? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.